ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది మరియు వారు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. ఇంకా అమెరికా స్థావరాలు, సైనిక స్థావరాలు, అసలు దేశాలకు దీనివల్ల ఏం దొరుకుతోంది? మరి ఇది వనరుల కోసమా, లేక భద్రత కోసమా, లేక అధికారం కోసమా? ఇది అమెరికా వెనజులా గురించి కాదు, లేదా అమెరికా ఇరాన్, లేదా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఉక్రెయిన్. లేదు 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 మనం తప్పుడు లేబుల్స్ చూస్తున్నాం. వనరులు అనేవి కేవలం ఒక సాకు. లేదు, వారు వనరుల కోసం పోరాటం లేదు. వారు పోరాడుతున్నది దేనికంటే, అసలు విషయం ఏంటంటే, ఇరాన్కి ఏదైతే జరుగుతుందో అది చూసి ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికా దాకా వెళ్ళగలిగే ఒక ఐసీబీఎం కావాలని అంటుంది. సో అది ఎలా అనిపిస్తుందంటే, వారు ఆయిల్ కోసం పోరాడుతున్నట్టు, కానీ నిజానికి వారు ఆయిల్ కోసం పోరాటం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశం అలాగే ఆలోచిస్తోంది. నా సిటీని కొట్టే మిసైల్ నీ దగ్గర లేదు, అందుకే నేను వచ్చి నీ సిటీలన్నీ నాశనం చేస్తాను. ఆల్ రైట్, ఎవరో మిసైల్ లేదా బాంబు తయారు చేయకుండా మీరు ఆపగలరు, కానీ వారు దాన్ని కొనకుండా ఎలా ఆపుతారు? నార్త్ కొరియా గురించి ఆలోచించండి. వారికి బాంబు ఎలా వచ్చింది? నిజంగా వారి దగ్గర సొంత టెక్నాలజీ ఉందా? లేదు, ఎవరో వాళ్ళకి సప్లై చేశారు. సమాధానం చాలా సింపుల్. ప్రపంచానికి కావాల్సింది నమస్తే ఆచార్యజీ. నేను యుఎస్లో ఉంటాను. ఇంకా చాలా కాలం నుండి మిమ్మల్ని వింటున్నాను. మీరు ఎన్నో ప్రశ్నలకు గతంలో నా ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు. అది నా జీవితాన్ని ఎంతో మెరుగుపరిచింది. ఈరోజు నా ప్రశ్న ప్రస్తుతం జరుగుతున్న ఒక అంతర్జాతీయ గొడవ గురించి. కొద్ది రోజుల క్రితం అమెరికా ఇరాన్పై దాడి చేసింది. ఇంకా వారి అగ్ర రాజకీయ మరియు మతపరమైన నాయకుల్లో ఒకరైన ఐతుల్లా ఆలీని చంపారు. ఇంకా ఇతను ఇరాన్లో ఒక ప్రముఖ నాయకుడు. సో ఇప్పుడు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇంకా వారు ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై, సైనిక స్థావరాలపై దాడి చేస్తున్నారు. ఇదంతా కూడా ఇలాంటి సమయంలో వచ్చింది ఎప్పుడైతే ఇప్పుడు చాలా ఉద్రిక్తత ఉందో, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య. గత నెలలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. యుక్రెయిన్ మరియు రష్యా మధ్య ఇప్పటికే ఉద్రిక్తత ఉంది. సో నా ప్రశ్న ఏంటంటే, అసలు దేశాలకు దీనివల్ల ఏం దొరుకుతోంది? ఇంకా ఇది వనరుల కోసమా? లేదు లేదు ఇవేవీ కాదు. దేశం అనేది ఒక చైతన్యవంతమైన రూపం ఏమీ కాదు. దేశం అనేది ఒక సూత్రం. దేశం అనేది ఒక సూత్రం. అది చైతన్యవంతమైన సూత్రం అవ్వచ్చు, లేదా అచేతనమైన సూత్రం అవ్వచ్చు. దేశాలు అనేవి చైతన్యవంతులైన ప్రజలను ఒక చోట చేర్చే చాలా గొప్ప చైతన్య సూత్రాలుగా ఉండాలి. అవునా? దేశాలు అంటే విడగొట్టే సూత్రాలు కాదు. గుర్తుంచుకోండి, ఈ సూత్రం అహంకారం నుండి పుడుతుంది. సూత్రానికి తనంతట తానుగా ఏ శక్తి ఉండదు. అహంకారం గనక చీకట్లోనే ఉండాలనుకుంటే అది తనను చీకట్లో ఉంచే ఒక సూత్రాన్ని పుట్టిస్తుంది. ఉదాహరణకు, ఇక్కడ కూర్చున్న ఈ ప్రజల్నే తీసుకుందాం. ఇక్కడ ఒక 100 మంది కూర్చునున్నారనుకుందాం. ఈ 100 మంది కూడా అహంకారాన్ని మెప్పించడం కోసం చీకట్లోనే బతకాలని నిర్ణయించుకుంటే అప్పుడు వారు చాలా దూకుడుగా, విడగొట్టేలా, మొండిగా మరియు ఇతరులను దూరం పెట్టే ఒక దేశం అనే భావనను తెస్తారు. మరోవైపు ఈ 100 మంది గనక చైతన్యంతో ఉంటే అప్పుడు వారు ఒక చైతన్యవంతమైన దేశం అనే భావనను రూపొందిస్తారు. అలాంటి దేశం ఈ ప్రపంచం మొత్తానికి శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి దేశాలు కొట్టుకోవు, అహంకారాలే కొట్టుకుంటాయి. ఇది అమెరికా వెనజులా గురించి కాదు, లేదా అమెరికా ఇరాన్, లేదా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, లేదా ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా, లేదా అది రష్యా ఉక్రెయిన్ గురించి అసలే కాదు. మనం తప్పుడు లేబుల్స్ చూస్తున్నాం. అహంకారాలే పోరాడుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ పోరాడుతున్నాయని అనుకోవటంలో ఒక ప్రమాదం ఉంది. దానివల్ల అసలైన నేరస్తుడు తన తప్పు నుండి తప్పించుకుంటున్నాడు. దేశం అనే ఒక ఊహాతీతమైన రూపం యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ దేశం యుద్ధం చేయట్లేదు. చాలా సింపుల్. మనిషి చేస్తున్నాడు. For very primitive reasons. ఇందులో గొప్ప విషయం ఏమీ లేదు. ఈ కారణాలన్నీ గుహల కాలం నాటివి, రాతియుగం నాటివి, అడవుల నాటివి. కారణాలు ఏమీ మారలేదు. నాగరికతను మారాయి, కానీ అహంకారం మాత్రం మారలేదు. అవునా? అసలు అహంకారం మారుతుందా? సైన్స్ మారుతుంది, టెక్నాలజీలు మారుతాయి, నాగరికతలు మారుతాయి, వ్యవస్థలు మారుతాయి. కానీ అహంకారం, అది మాత్రం మారదు. కనీసం ఈ 2000 లేదా 5000 ఏళ్ల కాలంలో అయితే అస్సలు మారదు. బయలాజికల్ అహంకారం మారడానికి ఇది చాలా తక్కువ సమయం. మనం కూడా ఆది మానవుడు ఏ కారణాల కోసమైతే పోరాడాడో అవే కారణాల కోసం పోరాడుతున్నాం. నువ్వు వనరులు అన్నావు. లేదు, వనరులు అనేవి ఒక సాకు మాత్రమే. లేదు, వారు వనరుల కోసం పోరాటం లేదు. వారు తమ గుర్తింపు కోసం పోరాడుతున్నారు. గుర్తింపు, మరి అది గుర్తింపు కోసం చేసే పోరాటం ఎలా అవుతుంది? అహంకారం అంటుంది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అహంకారం అంటుంది, నేను అసంపూర్ణంగా ఉన్నాను, నేను అసంపూర్ణంగా ఉన్నాను. మరి నా పరిపూర్ణత కోసం నాకేం కావాలి? చాలా వస్తువులు కావాలి, చాలా ఎనర్జీ కావాలి. ఎందుకంటే ఎనర్జీ ఉంటే నేను మరిన్ని వస్తువులను సంపాదించగలను. అందుకే నేను ఆయిల్ కోసం పోరాడాలి. అది ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, కువైట్ లేదా వెనిజులా కావచ్చు. మీరు ఈ ఎనర్జీ కోసం జరిగే పోరాటాన్ని చూసినప్పుడు అసలు ఎనర్జీ దేనికి సంబంధించింది? వస్తువుల కోసం అహంకారం చేసే అన్వేషణ అది. ఎందుకంటే అహంకారం తనను తాను ప్రాథమికంగా అసంపూర్ణంగా భావిస్తుంది. ఆ వ్యక్తి అంటాడు, నేను అసంపూర్ణంగా ఉన్నాను, నన్ను నేను నింపుకోవడానికి నాకు ఇంకా వస్తువులు కావాలి. సో అది ఆయిల్ కోసం పోరాడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి వారు ఆయిల్ కోసం పోరాడటం లేదు. వారు తమ గుర్తింపు కోసం పోరాడుతున్నారు. ఇది మీకు అర్థమవుతోందా? లేకపోతే ఎనర్జీ విషయానికొస్తే నిజానికి సౌదీ అరేబియా కంటే అమెరికానే పెద్దది. శక్తి కోసం వారు ఎవరినీ అటాక్ చేయాల్సిన అవసరం లేదు. అమెరికా దాకా వెళ్లే ఆయుధం ఇరాన్ దగ్గర ఉండే అవకాశం లేదు. బహుశా ఓమన్ మధ్యవర్తిత్వంతో ఏదో ఒక డీల్ జరుగుతూ ఉండొచ్చు. ఇరాన్ ఫిసైల్ మెటీరియల్ తయారు చేయవచ్చు, కానీ దాన్ని నిల్వ చేయకూడదని. ఒకవేళ దాన్ని నిల్వ చేయలేకపోతే అది ఎప్పటికీ ఆయుధంగా మారదు. మీకు అర్థమవుతోందా? ఇక్కడ అసలు విషయం ఏంటి? Consumption. నాకు వీలైనంత ఎక్కువ మనీ కావాలి, తద్వారా నేను వీలైనన్ని ఎక్కువ వస్తువులను అనుభవించగలను. నాకు ఇంకా ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలి, ఎనర్జీ కావాలి. ఇంకా ఇరాన్ దగ్గర ఎనర్జీ ఉంది, కాబట్టి ఇరాన్లో ఒక అనుకూలమైన గవర్నమెంట్ కావాలి. తద్వారా ఇరాన్ ఎనర్జీని కూడా వాళ్ళు వాడుకోవచ్చు. లేకపోతే ఒకరికి ఎనర్జీ ఎందుకు కావాలి? దయచేసి చెప్పండి. ఎలా చూసినా అమెరికాలో ఎనర్జీ తలసరి వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. మీకు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఎందుకు కావాలి? ఇంకా ఒకవేళ మీకు ఎనర్జీ కావాలన్నా మీ దేశంలో ఇప్పటికే ఎనర్జీ వనరులు ఉన్నాయి. In your own country. కానీ అది సరిపోదు. ఈ భూగ్రహం మీదున్న మొత్తం శక్తి వనరులు కూడా సరిపోవు. ఎందుకంటే అహంకారం అనే ఆ అసంతృప్తిని
ఎప్పటికీ మార్చలేవు. మొత్తం విశ్వాన్ని అందులో వేసినా అదింకా ఖాళీగానే ఉంటుంది. అందుకే ఈ డిప్లొమసీ లాంటివి ఏవీ ఇక్కడ పనిచేయవు. నీకు కావాల్సింది డిప్లొమసీ కాదు. నీకు కావాల్సింది వివేకం. అందుకే ఈ ఒప్పందాలు సమస్యను పరిష్కరించవు. అందుకే ఈ ఫారిన్ మినిస్టర్లు, బ్యూరోక్రాట్లు, మధ్యవర్తులు, అంబాసిడర్లు మరియు ఎంబసీలు ఇవన్నీ కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. వారు యుద్ధాలను ఆపలేరు. నీకు కావాల్సింది వివేకం, మనకు కావాల్సింది అహంకారం, తనను తాను గమనించుకోవడం. కానీ మనకు వినోదం అంటే ఇష్టం కదా. అందుకే మనం అంటాం, కాదు మీరు చూడండి ఇదొక జియోపొలిటికల్ సమస్య అని. కాదు సార్, సమస్య ఇక్కడుంది, అంతర్గతంగా మనిషి హృదయంలో ఉంది. మీరు వీటికి రంగురంగుల పేర్లు పెట్టాలనుకుంటున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఎప్పటినుండో ఇదే చేస్తున్నారు. ఇక మిగిలింది కేవలం ఒక పెద్ద న్యూక్లియర్ యుద్ధం మాత్రమే. ఆ తర్వాత తనను తాను మోసం చేసుకోవటానికి ఎవరూ మిగలరు. అహంకారం ఇచ్చే సలహా ఏంటంటే, ఒక న్యూక్లియర్ విపత్తులో పేలిపోయే వరకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూనే ఉండు. అది మీరు ఎప్పటికీ సత్యాన్ని ఎదుర్కోకుండా చేస్తుంది. మీరు బతుకున్నంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. ఆ అబద్ధం ఎంతగా పెరిగిపోయిందంటే చివరికి ఒక న్యూక్లియర్ పేలుడు జరిగి మీరు నామరూపాలు లేకుండా పోయారు. దీనివల్ల ఆ భయంకరమైన అద్దాన్ని చూసుకునే అవకాశం నుండి తప్పించుకున్నారు. నా జీవితమంతా నేను అబద్ధం చెప్పుకున్నాను. ఆపై పేలిపోయాను. అది బాగుంది, ఎందుకంటే నా మరణంలో కూడా నేను నన్ను చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ప్రపంచ నాయకులు మీరు వాళ్ళని రంగురంగుల పేర్లు, బిరుదులతో కీర్తిస్తున్నారు. వాళ్ళు పిల్లలు. They are kids. వాళ్ళసలు సరైన ప్రతినిధులు కూడా కాదు. కాన్షియస్నెస్ లెవెల్ విషయానికొస్తే వాళ్లలో చాలామంది తమ సొంత ఓటర్ల సగటు స్థాయి కంటే కిందే ఉంటారు. సగటు అమెరికన్ అంత డమ్ అని నేను నమ్మను. లేదా ఏ ఇతర దేశపు సగటు పౌరుడైనా. నాయకులు కనీసం యావరేజ్ని కూడా రిప్రజెంట్ చేయట్లేదు. వాళ్ళు ప్రజల్లో ఉండే అత్యంత దారుణమైన ప్రవృత్తులని రిప్రజెంట్ చేస్తారు. Ego, the fundamental error. The fundamental lack of understanding of who the human being is. అంతర్గత యుద్ధమే బయట చాలా భారీ స్థాయిలో జరుగుతోందంతే. దీనికి మించి ఏమీ లేదు. నేను ఎవరో ఒకడిని. నేను ఒక పర్టికులర్ దేశానికి చెందినవాడిని. నాకు పర్టికులర్ ఐడియాలజీ ఉంది. నాకు పర్టికులర్ మతం ఉంది. నేను 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 అమెరికన్ని. నువ్వు ఇరానియన్వి. నేను క్రిస్టియన్ని. నువ్వు ముస్లింవి. లేదా నేను జూని, లేదా నేను హిందూని. అలా ఏదో ఒకటి. ఇతరులు అనేవారు లేకపోతే నన్ను నేను ఎలా నిలుపుకోగలను? అందుకే ఇతరుల అవసరం. అహంకారం కేవలం ద్వంద్వత్వంలో మాత్రమే పనిచేయగలదు. ద్వంద్వత్వాన్ని తొలగిస్తే అహంకారం పోతుంది. అందుకే విభజనలు మరియు సరిహద్దు రేఖలు అవసరం. సరిహద్దులు లేకపోతే అహంకారానికి ఉనికి ఉండదు. సరిహద్దు అంటేనే ద్వంద్వత్వం. ఈ వైపు ఒకటి మరియు
దానికి వ్యతిరేకమైనది ఆ వైపు ఉంటుంది. అప్పుడు ఈ రెండు వైపులా సంబరాలు చేసుకుంటాయి. రెండు వైపులా ఉన్న అహంకారాలు ఈ విభజనను చూసి ఆనందిస్తాయి. నిజానికి ఆ విభజన అనేది సహజం కాదు. ఈ అంతర్జాతీయ యుద్ధాల కవరేజ్ చూస్తుంటే నాకు నవ్వొచ్చేది. నిజానికి అది వినోదంగా ఉంది. కానీ విషయం ఏంటంటే ప్రాణాలు పోతున్నాయి. ఆ విషాదకరమైన కోణం నన్ను నవ్వకుండా ఆపుతోంది. కానీ ఇది చాలా చిన్నపిల్లల చేష్టలా కూడా ఉంది. అర్థమవుతుందా? ఆ గొప్ప గొప్ప కథలని నమ్మకండి. చైనా ఇది చేసింది, జర్మనీ అది చేసింది, ఆ గొప్ప సామ్రాజ్యం ఇది చేసింది అని. అసలు గొప్ప సామ్రాజ్యం అంటే ఏంటి? నాకు ఆ సామ్రాజ్యాన్ని చూపించండి. ఎక్కడుంది ఆ గొప్ప సామ్రాజ్యం? మీరు ఒక వ్యక్తి గురించి, ఒక మనిషి గురించి మాట్లాడుతున్నారు. దాన్ని నేరుగా ఎందుకు చెప్పరు? మీరిక్కడ మానవ అహంకారం గురించి మాట్లాడుతున్నారు. ఈ కల్పిత పదాల వెనుక ఎందుకు దాక్కుంటున్నారు? జియోపాలిటిక్స్, డిప్లొమసీ వీటి మీద ఆశలు పెట్టుకోకండి. ఇవి ఎప్పటికీ సక్సెస్ అవ్వవు. మీరు ఇరాన్ను నిరాయుధులను చేయాలనుకుంటున్నారు. నిజమేంటంటే ఇరాన్కి ఏదైతే జరుగుతుందో అది చూసి ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికా దాకా వెళ్ళగలిగే ఒక ఐసీబీఎం కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే తమ ప్రెసిడెంట్ను అమెరికా చంపకుండా అడ్డుకోవడానికి అదొక్కటే మార్గం. ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశం అలాగే ఆలోచిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కేవలం బలవంతుడిదే రాజ్యం అన్నది కనిపిస్తోంది. నా సిటీని కొట్టే మిసైల్ నీ దగ్గర లేదు. అందుకే నేను వచ్చి నీ సిటీలన్నీ నాశనం చేస్తాను. నీ నేరం ఏంటంటే నీ దగ్గర న్యూక్లియర్ టిప్ ఉన్న ఐసీబీఎం లేదు. అదే నీ తప్పు. కాబట్టి మీరు ఊహించుకోవచ్చు, ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాల స్ట్రాటజిక్ థింక్ ట్యాంక్స్లో ఎలాంటి ఆలోచనలు సాగుతున్నాయో. మనం కూడా న్యూక్లియర్ టిప్ ఉన్న ఐసీబీఎంని ఎలా సంపాదించాలి, ఎందుకంటే లేకపోతే మనకు కూడా రక్షణ లేదు. అటువైపున్న అహంకారం ఇప్పుడు అలాగే ఆలోచిస్తుంది. మీరు ఇరాన్ను నిరాయుధులను చేయాలనుకుంటున్నారా? లేదు. అన్ని దేశాలు ఇప్పుడు పీకల లోతు వరకు ఆయుధాలు నింపుకోవాలని కోరుకుంటాయి. నిజమైన నిరాయుధీకరణ అంటే అహంకారాన్ని నిరాయుధుడిని చేయడం, అహంకారపు కోరలు పీకేయడం, అహంకారంలోని విషాన్ని తీసేయడం. అది తప్ప నిరాయుధీకరణ అనే పదానికి అర్థమే లేదు. సరే, మీరు ఒకరిని మిస్సైల్ లేదా బాంబు తయారు చేయకుండా ఆపగలరు. మీరు వారిని ఒక మిస్సైల్ లేదా బాంబు తయారు చేయకుండా ఆపగలరు. మరి వారు దాన్ని కొనకుండా ఎలా ఆపుతారు? లేదా అద్దెకు తీసుకోకుండా ఎలా ఆపుతారు అని అడుగుతున్నాను. పాకిస్తాన్ తన న్యూక్లియర్ బాంబును ఒకప్పుడు ఇస్లామిక్ బాంబ్ అని పిలిచేది. ఒక సమయంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసు, మన దగ్గర మనీ లేదు, మనం ఫెయిల్ అవుతున్నాం. కానీ మన దగ్గర ఒకటి ఉంది. అది మరే ఇతర ఇస్లామిక్ దేశం దగ్గర లేదు. అదేంటి? సో మీరు నాకు మనీ ఇవ్వండి, నేను మీకు భద్రత ఇస్తాను.
అందుకే దాన్ని ఇస్లామిక్ బాంబ్ అని పిలిచారు. మీ దగ్గర మనీ ఉంది. ఇస్లామిక్ ప్రపంచం దగ్గర పెట్రోడాలర్లు, ఎనర్జీ, మనీ, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీరు నాకివన్నీ ఇవ్వండి. దానికి బదులుగా నేను మిమ్మల్ని నా న్యూక్లియర్ అంబ్రెల్లా కింద ఉంచుతాను. అది పూర్తిగా జరగలేదు. అది పర్వాలేదు. కానీ 90వ దశకంలో మరియు ఈ శతాబ్దం ప్రారంభంలో ఆలోచన అలాగే ఉండేది. మొత్తం ఇస్లామిక్ ప్రపంచానికి పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా. సో మీరు ఒక దేశాన్ని బాంబు తయారు చేయకుండా ఆపగలరు. కానీ ఒక దేశం దాన్ని ట్రేడ్ చేయకుండా లేదా లీజుకి ఇవ్వకుండా లేదా మరేదైనా చేయకుండా ఆపలేరు. అహంకారం ఎప్పుడూ అడ్డంకులను అధిగమించడానికి ఏదో ఒక దారి వెతుకుతుంది. అవునా? సో ఇలాంటి బలవంతపు పద్ధతులు ఏవీ సక్సెస్ అవ్వవు. మనం మనల్ని ప్రళయానికి మరింత దగ్గరగా నెట్టుకుంటున్నాం. నార్త్ కొరియా గురించి ఆలోచించండి. వారికి బాంబు ఎలా వచ్చింది? నిజంగా వారి దగ్గర సొంత టెక్నాలజీ ఉందా? లేదు. ఎవరో వాళ్ళకి సప్లై చేశారు. ఇంకా విషయం ఏంటంటే అమెరికా వాళ్ళ మీద అంత ఈజీగా దాడి చేయదు. వారి దగ్గర బాంబు మరియు మిస్సైల్ రెండూ ఉన్నాయి. అది ప్రపంచం మొత్తానికి ఒక ఉదాహరణలా పనిచేస్తుంది. అహంకారం పవర్తో వ్యాపారం చేస్తుంది. ఎంత అధికారం ఉన్నా అది దానికి రక్షణ ఇవ్వలేదు. అందుకే అధికారం ద్వారా ఆధిపత్యం కోసం అది ఒక గుడ్డి వేటలా మారుతుంది. అది చివరికి అనివార్యమైన గొడవలకు దారితీస్తుంది. దీనికున్న ఒకే ఒక మార్గం అహంకారాన్ని సవాల్ చేయటం. కానీ ఇది చాలామందికి వింతగా, అసాధ్యంగా, ఆచరణ సాధ్యం కానట్టుగా అనిపిస్తుంది. బహుశా ఇది అసాధ్యమేమో. కానీ ఒక న్యూక్లియర్ ప్రళయం మాత్రం చాలా ప్రాక్టికల్ విషయం. మీరు ఆ దారుణమైన పరిస్థితిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, అవునా? ఆ న్యూక్లియర్ యుద్ధాన్ని అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ నేను అహంకారాన్ని గమనించడం గురించి మాట్లాడితే మీరు దాన్ని ఒక ఊహాలోకం అని అంటారు. ఒకవేళ ఇది పనిచేయకపోతే ఇంకేం పనిచేస్తుందో నాకు చెప్పండి. మీ దగ్గర ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? సమాధానం చాలా సింపుల్. ప్రపంచానికి కావలసింది విద్య. వీరికి సరిపడా చదువు లేదు. కేవలం నాయకుల గురించి మాత్రమే కాదు, నేను సామాన్య ప్రజల గురించి మాట్లాడుతున్నాను. అంతర్గత విద్య, తన గురించి తాను తెలుసుకునే విద్య. క్షమించండి ఆచార్యజీ, మధ్యలో అడ్డుపడుతున్నందుకు. ఎందుకంటే మీరిప్పుడే ఇది చెప్పారు. నాకేమనిపించిందంటే, ఎప్పుడైతే మనం పౌరుల మరణాల గురించి, పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవటం గురించి, గజాదాడుల గురించి వింటామో, ముఖ్యంగా నేనుండే చోట, సౌత్లో నేనుండే ఏరియాకి దగ్గరగా, మీరు అహంకారాన్ని నిర్విషీకరణ చేయడం గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను దానికి పూర్తిగా విరుద్ధంగా చూస్తున్నాను. అమెరికా చేస్తున్న దానికి ప్రజలు చాలా గర్వపడుతున్నారు. ఇంకా వాళ్ళేమనుకుంటున్నారంటే ఇదంతా బయట జరుగుతోంది అని. అంటే మనం పవర్ఫుల్ అని. ఇది యుఎస్ బయట జరుగుతోంది. వాళ్ళు జరుగుతున్న ఈ పరిణామాల వల్ల ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉంటున్నారు. లేదు, మళ్ళీ అదే. అహంకారానికి తన గురించి తనకున్న గుడ్డితనం. అహంకారం ఎప్పుడూ వస్తువులతో డీల్ చేయడానికి ఇష్టపడుతుంది, కానీ తనను తాను చూసుకోదు. సో సగటు అమెరికన్ ఏమనుకుంటాడంటే ఆ అలజడి అంతా బయట ఆబ్జెక్ట్ స్టేట్స్లో ఉంది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, సిరియా అని. అక్కడ ఏదో జరుగుతోంది అని. కానీ విషయం ఏంటంటే
యుద్ధానికి మద్దతిచ్చిన ప్రతి అమెరికన్ లోపల కూడా అదే అలజడి జరుగుతోంది. సబ్జెక్ట్ అలజడికి గురికాకుండా ఆబ్జెక్ట్స్ ఏమీ డిస్టర్బ్ అవ్వవు. కానీ అది అక్కడ బయట జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఒకరు రిలాక్స్డ్గా, సెక్యూర్గా ఫీల్ అవుతారు. And secure. కానీ మీరు సెక్యూర్గా లేరు. మీరక్కడ చూస్తున్న ఆ మంటలు, ఆ పొగ మొదట మీ అంతర్గత గుహలోనే పుట్టాయి. అది ఇక్కడి నుండే అక్కడికి చేరుకుంది. మీరు సెక్యూర్గా ఉండలేరు. అది మీ రోజువారీ జీవితంలో రకరకాలుగా బయటపడుతుంది. ఇతరుల బాంబు వల్ల చనిపోతారు. నువ్వు నీ అహంకారపు చేష్టల వల్ల చనిపోతావు. ఒకరికి ఎప్పుడూ బయట నుండి హింసించేవాడు కావాలా? ఎప్పుడూ ఒక బయటి శత్రువు ఉండాలా? సో అక్కడున్న ప్రజలు బయటి శత్రువు బాంబు వేయటం వల్ల చనిపోతారు, కానీ నువ్వు లోపల నుండి నిన్ను నువ్వే బాంబులతో కొట్టుకోవటం వల్ల నిరంతరం బాధకు గురవుతావు. చూడండి, ద్వంద్వత్వం అనేది లేదు. నువ్వు నీ పొరుగువాడి ఇల్లు తగలబెట్టి ప్రశాంతంగా ఉండలేవు. విషయం అంతే. అది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిప్రెషన్ మరియు యాంగ్జైటీ రేట్లు ఖచ్చితంగా. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేసే తప్పులతో దీన్ని లింక్ చేయడం సామాన్య తెలివితేటలకు అందకపోవచ్చు. అమెరికాలో మెంటల్ డిజార్డర్స్ విపరీతంగా ఉన్నప్పుడు గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న పనులతో దీన్ని ముడిపెట్టడం అంత త్వరగా తోచకపోవచ్చు కదా. ఇంకా నేను అమెరికాను బోనులో నిలబెట్టి మిగతా ప్రపంచాన్ని నిర్దోషిగా వదిలేయటం లేదు. మనమంతా ఒక్కటే. నిజానికి ప్రపంచం మొత్తం అమెరికన్ డ్రీమ్ని పెంచి పోషిస్తుంది. ప్రపంచం మొత్తం అమెరికాలాగా అవ్వాలని కలలు కంటుంది. ఇంకా అందులో ఎడ్యుకేషన్, మెడిసిన్, టెక్నాలజీ రంగాల్లో అమెరికన్ల సహకారాన్ని నేను కాదనడం లేదు. కానీ అహంకారం విషయానికొస్తే అమెరికన్లు కూడా అందరిలాగే గుడ్డివాళ్ళు. ఇంకా అధికారం అనేది కొంచెం చూపు ఉన్న వాళ్ళని కూడా పూర్తిగా గుడ్డివాళ్లలా మారుస్తుంది. అధికారంతో కూడిన అహంకారం తనకి తానే ఒక పెద్ద శత్రువులా మారుతుంది. నా పేరు సలోని. నేను యుఎస్లో ఉంటాను. ఇంకా నేను ఆచార్యజీని ఎప్పుడూ చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. ఈరోజు కూడా ఆయన నాకు చాలా కాలంగా ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈరోజు సెషన్ నుండి నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, అహంకారం అనేది కేవలం ఊహల్లోనే బతుకుతుంది. అది నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ దాన్ని చూస్తున్నాను. ప్రజలు చాలామంది, అంటే నాతో కలిపి, మనం వాస్తవాలను నిజేరుగా ఎదుర్కోవాలని అనుకోము. ఎందుకంటే నిజాలు ఒక్కోసారి చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా మన బాధలకి కారణం వాస్తవం కాదు, నిజాల్ని నేరుగా చూడకపోవడమే.
నా వ్యక్తిగత అనుభవంతో చెప్పాలంటే ఆచార్యజీ ఒక మాట చెప్పారు. అమెరికా బయట ప్రపంచానికి ఏదైతే చేస్తోందో అది లోపల కూడా ఒక మంటను పుట్టిస్తోంది అని. అది నేను ఇక్కడ నా స్నేహితుల్లో మరియు నాకు తెలిసిన వాళ్ళలో చూస్తున్నాను. వాళ్ళకి చాలా యాంగ్జైటీ ఉంది. వాళ్ళు బోర్డ్ గేమ్స్, వీడియో గేమ్స్తో తమని తాము బిజీగా ఉంచుకుంటున్నారు. ఇక్కడ చాలా రకాల వినోదాలు ఉన్నాయి. జనం ప్రపంచంలో ఏం జరుగుతుందో మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి వాతావరణ మార్పుల గురించి లేదా ప్రతిరోజు కోట్ల జంతువుల హత్య గురించి తెలుసుకోవాలని లేదు. వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా తమ సొంత బబుల్లో ఉండాలని కోరుకుంటారు. ఇంకా ఈరోజు ఆచార్యజీ అహంకారం ఊహల్లో బతుకుతుంది అన్నప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది. ఆయన చెప్పిన మరో మాట, స్వేచ్ఛా ఆలోచన అనేది అహంకారపు ప్రతిచర్య అని. సో ప్రజలు తాము స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు తమ ప్రవృత్తుల ప్రకారం నడుస్తున్నారు. అది ప్రస్తుత పరిస్థితులకు చాలా కరెక్ట్. ఇంకా నన్ను బాగా ఆలోచింపచేసిన మరో విషయం, వ్యవస్థీకృత మతం అహంకారాన్ని సూక్ష్మంగా కాపాడుతుంది అని. సో మనం దీని గురించి నేను ఎంతైనా మాట్లాడగలం, కానీ నేను దీన్ని మరీ లెంథీగా చేయాలని అనుకోవట్లేదు. కానీ ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఉదాహరణకు ఈ వ్యవస్థీకృత మతం ఎప్పుడూ చేసే పనుల మీద దృష్టి పెడుతుంది తప్ప చేసే వ్యక్తి మీద కాదు. అది మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒక ప్రధాన భాగం. మీరు ప్రజలతో వాస్తవాల గురించి వాదించటానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఎప్పుడూ తమ నమ్మకాన్ని లేదా మతాన్ని మధ్యలోకి తెస్తారు. ఫ్రెండ్స్, నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. గీతా కమ్యూనిటీలో ఉండటం వల్ల ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకర్థమైంది. దీనికి వేరే పరిష్కారం ఏదీ లేదు. మనం ఈ కమ్యూనిటీని పెంచాలి, ఇంకా మరింత మందిని తీసుకురావాలి. నేను బయట ఎంత ప్రయత్నించినా నాకర్థమైంది ఏంటంటే, ఈ రోజుల్లో జనం చాలా మతిలేకుండా ఉన్నారు. ఆచార్యజీ తప్ప మరెవరూ ఈ ప్రపంచాన్ని కాపాడలేరని, ప్రజలను మళ్లీ వాస్తవంలోకి తీసుకురాలేరని నాకనిపిస్తోంది. దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మనం ఇంకా మరింత మందిని కమ్యూనిటీలోకి తీసుకురావాలి, ఇంకా ప్రజలను ఆచార్యజీ బోధనతో కనెక్ట్ చేయాలి. ఇవాల్టికి నేను చెప్పాలనుకున్నది ఇంతే. థ్యాంక్ యూ.